ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 2 పూటలు వాళ్ళకు అన్నం పెట్టాలి అనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఉచితంగా మరి దేశవ్యాప్తంగా బియ్యం ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 17% అంటే 17-18% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 82-83% కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది బియ్యం ఉచితంగా. ఈ పేదరిక నిర్మూలన కొరకు ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇక్కడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కేవలం వాళ్ళ ఫోటో పెట్టుకొని, ఇంకా చనిపోయిన ఇంద్రమ్మ ఎప్పుడో చనిపోయింది, ఆమె లేనేలేదు, ఆమె పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకాలన్నింటినీ కూడా వాళ్ళ ముద్రలు కొట్టుకొని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టలే. 6 గ్యారంటీలు అన్నారు, ఏది గ్యారంటీ లేదు. అనేక కార్యక్రమాలను వాళ్ళ అధికారంలోకి రాకముందు ప్రకటించింది, ఒక్కటి కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేయడం లేదు. మహిళలకు ఉచితంగా బస్సు అన్నారు, బస్సులు బంద్ అయిపోయినాయి. అక్కడ బస్సులే సరిగ్గా టైంకి రావడం లేదు. చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అవి లేదు. తులం బంగారం అన్నారు, అది లేదు. ఓట్లు వేసుకున్న తర్వాత ప్రజలను మర్చిపోయినారు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ రక్షణతో పాటు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇలా వేలాది కోట్ల రూపాయలు తెచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిని చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మేమే ఇస్తున్నాం అన్నట్టు చెప్పుకుంటా ఉన్నారు. అది సిగ్గుసేటు. అందుకనే ప్రజలకు తెలుసు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ బియ్యం, ఉచిత బియ్యం అనేది అనేక ఉచిత సంక్షేమ కార్యక్రమాలు కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకనే మొన్న పోయిన ఎన్నికల్లో 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ రవి యాదవ్ గారు, వారితో పాటు ఈ రాష్ట్రంలో మరి బీజేపీ ప్రభుత్వం వస్తుంది, కేంద్రంలో కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నది. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేస్తూ ఉన్నది. దాని నుంచే ఈ ప్రజలకు తెలవాలనే ఆలోచనతోని రవి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు.